హలో అండి, మా మమ్మీ అయితే గోంగూర నిల్వ పచ్చడి చేసిందండి. టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది. అసలే గోంగూరకి ఫాలోయింగ్ ఎక్కువ, ఇంకా ఇట్లా నిల్వ పచ్చళ్ళు అయితే ఫాలోయింగ్ ఇంకెక్కువ అయిపోతుంది. సరే మరి మా మమ్మీ స్టైల్ పచ్చడి ఎట్లా చేసిందో చూసేద్దామా. గోంగూరనైతే మంచిగా వాష్ చేసుకొని క్లాత్లో వేసుకొని ఫ్యాన్కి ఆరబెట్టుకోండి. ఎండకైతే తొందరగా ఆరుతుంది, ఎండలో పెట్టుకోకండి, వాడిపోతుంది. ఇట్లా ఫ్యాన్ గాలికి అయితే మంచి క్యూట్గా ఉంటుంది గోంగూర. పచ్చిమిర్చి కూడా అట్లే ఆరబెట్టుకోండి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. వెల్లుల్లి పొట్టు తీసుకొని కచ్చాపచ్చా దంచుకొని పెట్టుకోండి. మిక్సీలో వేసి పేస్ట్ మాత్రం చేయకండి, ఇట్లా కచ్చాపచ్చా దంచుకోండి, బాగుంటుంది ఇట్లయితేనే టేస్ట్. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. నిల్వ పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర వేసుకోండి. తర్వాత తాలింపు గింజలు, మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా డైరెక్ట్గా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోండి, ఫ్రై చేసుకోండి మంచిగా. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. ఇట్లా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు గోంగూర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. గోంగూర సగం ఉడికేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. గోంగూర క్వాంటిటీలో హాఫ్ తీసుకోండి పచ్చిమిర్చి. మేమైతే ఎక్కువ వేసుకుంటాం. కొంచెం 5 నిమిషాలు అట్లే ఫ్రై చేసుకోండి, అంతే. టేస్టీ టేస్టీ నిల్వ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్